ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కోటేస్తే మంచిది, ఎందుకు? జగన్ గారికి అయితే మంచిదేనండి. ఎందుకని కారణం? ఎందుకంటే అన్ని పథకాలు వస్తున్నాయని. ఆయన కూడా సూపర్ 6 పథకాలు ఉన్నాయి. సింగపూర్ చేసిన మునుపులో రుణమాఫీ తీసేస్తానని తీసేసిన ఇంకంతే ఉండదు. మాటలకేమండి చెప్పేదాన్ని చేసేదాన్ని అనవసరంగా బాండ్లు ఇచ్చినారు. ఆ బాండ్లు మళ్ళీ తిరిగి ముందు జగన్మోహన్ రెడ్డి అన్న మాట మొత్తం అన్నీ అయిపోతూనే ఉన్నాయి కంప్లీట్గా, ఏమి లేవు. మా వరకపూడి అంటే వరకపూడి కూడా వచ్చేసింది. ఇంకేం చేయాలి మేము? అందరూ తప్పదు జగన్మోహన్ రెడ్డి. అన్న, సంక్షేమ పథకాలు నిజంగా కులం మతం పార్టీ తేడా లేకుండా నిజంగా అందుతున్నాయా? అందరికీ అందుతూనే ఉండే. అమ్మఒడి అందుతూనే ఉంది, అన్ని పథకాలు అందరికి అందుతూనే ఉండేది. ఇప్పుడు జనం వస్తాం. ఒక పని చేయాలంటే మండలం చుట్టూరు కొన్ని నెలల తరబడి తిరిగినా కానీ పనులు అయ్యేవి కాదు. జన్మభూమి కమిటీ పెట్టి ఆ కమిటీలో వాళ్ళు అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సొంత పార్టీ సొంత నియోజకవర్గం వాళ్ళ సొంత వాళ్ళ కోసమే ఇచ్చారు. కానీ ఎవడు కూడా అపోజిట్ పార్టీ వాడికి ఇయ్యని పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉన్నదంటే ప్రతి అర్హుడైన కుటుంబానికి ఏ పథకాలు కావాలన్నా ఒక తెల్లవారుజామున ఇంటికి వచ్చి లేపి ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా పింఛన్లు కానీ ఏదైనా కానీ 5:30కి 6ంటికి వచ్చి తలుపు కొట్టి ప్రతి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాల మరీ దారుణంగా ఉండేవి. ఒక పక్క కూర్చుంటే ఒక పక్క పడేటట్టు ఉండే రూములు కూడా మరి దీనస్థితిలో ఉండేవి ప్రభుత్వం. మరి 2019 తరం నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. గతంలో ప్రభుత్వం పాఠశాలలో ఉండే బాత్రూమ్స్ కూడా సరిగా ఉండేవి కావు. మరి లోపల ఫర్నిచర్ కానీ టేబుల్స్ కానీ మరి ఏ ఇతర సౌకర్యాలు కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి దీన వ్యవస్థలు ఉన్నాయి. మరి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు అనేవి గుర్తుపట్టకుండా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మరి మన పాఠశాలల్లో ఎక్కువగా బోధన టీచర్స్ కూడా సౌకర్యాలు కూడా కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కానీ చంద్రబాబుతో ఎన్ని పొత్తులు ఎవరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం విజయం సాధించ తప్పదు. ఇది మాత్రం సత్యం. ఆచరణలో పిన్నెల రామకృష్ణ గెలుపును కూడా ఎవరు ఆపలేరు. గతంలో మరి 4 సార్లు ఆయన ప్రజలు ఆశీర్వదించారు. ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో అంతను గెలించడానికి రెడీగా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. కొంతమంది మాట్లాడుతున్నారు మరి వరకుపుడుసలా హడావిడిగా చేస్తున్నారని. మరి మహానుభావుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. మరి ఎటువంటి చిన్న పని కూడా వరకుపుడుసల గురించి మాట్లాడిన అసెంబ్లీలో దాఖలాలు లేవు. మరి మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడి వరకుపుడుసల ప్రస్తావన తెచ్చి ఈ విధంగా పనులు పరిమితి తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారికే దక్కుతుంది. మళ్ళీ ఆయన గెలిపించుకుంటాం అత్యధిక మెజార్టీతో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మాత్రం ఎవరు కూడా ఆపలేదు. దాన్ని మంచి జరగబట్టే నేను మంచి జరగబట్టే ఆయన ఈయాటి రోజున 5 సంవత్సరాలలో పనిచేసి చేయబట్టి మా అమ్మాయికి అమ్మఒడి చెందినాయి, మా అల్లుడికి అమ్మఒడి చెందినాయి. ఇవాళ రోజున మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. మీకు కానీ మీ కుటుంబానికి లబ్ధి జరిగిందా? ఏం జరిగింది? మా కుటుంబంలో అమ్మఒడి ద్వారా మా పిల్లలకు లబ్ధి పొందింది. అలాగే వైఎస్ఆర్ చేయుత మా అమ్మగారికి 4 సంవత్సరాలు పడింది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా నాన్నగారికి కూడా హెల్త్ పరంగా 7 నుంచి 10 లక్షల దాకా లబ్ధి పొందినాము. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాను. వైఎస్ఆర్ వచ్చిన కాడి నుంచే పథకాలైన అంతకుముందు ఎవరు ఇచ్చారు? ఆయన కూడా నా అభివృద్ధి చేశాను అంటున్నాడు. ఏం ఆయన చేసిండు? బొంద చేసిండు. దోసుకోవటం దాచుకోవటం తప్ప ఏం చేసిండు? సింగపూర్ కాదు, శ్మశానం చేస్తాడు. సింగపూర్ అవకాశం ఇస్తే శ్మశానం చేస్తాడు ఏపీని. తప్ప ఏం చేయడు. బ్రహ్మారెడ్డి గారు కూడా ఒక అవకాశం ఇస్తే మారుస్తానంటాడు. లేదండి, శ్మశానమే చేసేది ఏపీని, అభివృద్ధి చేయడు. జగన్మోహన్ రెడ్డి వస్తే అభివృద్ధి చేస్తాడు, సింగపూరి చేస్తాడు ఏది ఏపీని. అంతేగాని జగన్మోహన్ రెడ్డి తప్పితే అభివృద్ధి చేసేవాళ్ళు ఎవడు పుట్టిన మగవాడు లేడు. అలాంటి తప్పండి. అది డెవలప్మెంట్ లేదంటే తప్పు. ఈరోజు గ్రామంలో సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, బస్సు ఆసుపత్రి కానీ, నాడు కింద స్కూల్ కానీ ఈరోజు వెళ్ళి చూడమనండి. ప్రతి ఊర్లో జరిగిన అభివృద్ధి గురించి అందులో స్పష్టంగా కనపడద్ది. కావాలంటే వచ్చి చూడొచ్చు. బ్రహ్మాండంగా నాడు
నేడు స్కూళ్ళు కానీ హాస్పిటల్ కూడా చూడండి వెళ్ళి ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడేవారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు ఈరోజు వెళ్ళి చూడండి ఎంతమంది వెళ్ళి మెడిసిన్ కానీ ఆ ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైనా అవసరమైన తీసుకున్నారంటే రిజిస్టర్లో ఎంట్రీ కూడా చేస్తారు హాస్పిటల్ వాళ్ళు. వెళ్ళి చూడండి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారా లేదా, డెవలప్మెంట్ ఉందా లేదా అని అర్థమైంది. ఊరక ఉండి బయట ఉండి అభివృద్ధి సంక్షేమం ఉండి అభివృద్ధి జరగలేదని ఈ ప్రతిపక్షాలు ఏదో అంటమే తప్ప ఇక్కడికి వచ్చి చూస్తే వాస్తవాలు అర్థమవుతాయి. మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు పెరిగినాయి, అభివృద్ధి లేదు, మేమే చేస్తాం, మార్పు మాతో సాధ్యం అంటున్నారు. నిజమే? ఎంతవరకు? అదంతా తప్పుడండి. ఇంతకుముందు ఎందుకు చేయలేకపోయారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా, ఎందుకు చేయలేకపోయాడు అభివృద్ధి? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి మేము చేస్తామని చెప్పి అంటుర్రా? ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడుగా, మళ్ళీ చేస్తాను. ఇంకా అవకాశం వస్తే మళ్ళీ ఇంకా డెవలప్ చేస్తాడు. ఎమ్మెల్యేగా ఓడించడానికి ఇంతకుముందు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. 2009 నుంచి ఓడించాలని చెప్పేసి చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ అలా చేయాలని చూసినా ఎవరి వల్ల కాలేదు. 2009లో ఇదే బ్రహ్మారెడ్డి నిలబడ్డది ఇక్కడ. 2009లో ఓడిపోయాడు, వాళ్ళ పెదనాన్న గారు 2004లో ఓడిపోయారు. అలా తప్ప ఓడిపోవడం అంటూ జరగదు. అలాంటిది ఏమి ఉండదు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగలేదు. 2024లో కాబోయే ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అమ్మఒడి అనే పథకం దేశంలో లేదు. అమ్మఒడి అనే పథకం దేశంలో ఎక్కడ లేదు. మా కాడ ఉంది, మా రాష్ట్రంలో ఉంది. మేము గొప్పకి చూద్దాం. అమ్మఒడి రాష్ట్రం ఉంది, ప్లస్ ఈ ఫ్యామిలీ డాక్టర్ దేశంలో ఎక్కడ లేదు. ఈ పథకం అమ్మఒడి పథకం అనేది ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు. రుణమాఫీ చేశారు కదా, 3 కిస్తీలు ఎత్తే 2 కిస్తీలు వాడు తాతయ్యాలా, 2 కిస్తీలు చివరి కిస్తీలు. రైతులు ఎంత ఇబ్బంది పడ్డరు, తప్ప కదా? నిజమేగా? జగన్ చేస్తాడు 3,000 పెన్షన్ చేస్తాను చేసిండు, చేసి చూపించిండు. 3,000 వస్తున్నాయా లేదా? మూడోది ఆయన చేస్తానని చేసిండు. ఒకటి మీరు మంది అడుగుతారు, అది ఒక మనిషికి లైఫ్లో ఉన్నది. అది తగ్గాలంటే కొంచెం లేట్ అయింది. మీరు ఎందుకన్నా తొందరపడేది? ట్రై చేస్తున్నాడు ఆయన. వాళ్ళు గెలిస్తే ఏంది, మీరు గెలిస్తే ఏంది తేడా? వైసీపీ గెలిస్తే ఏంది, టీడీపీ గెలిస్తే ఏంది? టీడీపీ గెలిస్తే ఆ 10 మందే తినేది. ఏది వాళ్ళు వాలంటీర్ చేతి పెద్ద మనుషులు రాసేవాళ్ళు వాళ్ళే. ఇదేంటంటే వీళ్ళు అందరూ తింటారు. ఈ నాయకులు కూడా అందనేట్లేదుగా. అంటే ఆయన పొరపాటు ఉందా? పొరపాటు లేదు. ఆయన అక్కడి నుంచి చేస్తున్నారు కాబట్టి తినగలుగుతున్నారు, లేకపోతే అది కూడా లేదుగా. అందుకని మళ్ళీ ఏనే వస్తుంది. వైఎస్ఆర్ పార్టీ అనేది పేదల పార్టీ, ఇది ప్రతి ఒక్కడికి అందే పార్టీ. టీడీపీ అనేది ఒక పెత్తనబదారులు తప్పితే రెండో వాడు అభ్యర్థించడానికి ఆస్కారం లేదు. ఏ కాడికి ఇచ్చినా కానీ జగన్ అనేది పేదల పార్టీ కాబట్టి మళ్ళీ రావాలి. గతంలో పింఛన్ తీసుకోవాలంటే ఉదయం 8 పుస్తకాలు పెట్టి మధ్యాహ్నం కూడా లేకుండా సాయంత్రానికి కూర్చొని మళ్ళీ రేపు అని చెప్పేవాళ్ళు. అలా తీగి అన్ని బట్టి మాకు ఈరోజు జగన్ రాగానే ఉదయం 5కి రేపల్లో ఇచ్చిపోతున్నారు సార్. ఈ ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం లేదు కాదని కూడా చెప్తున్నాను. జై జగన్. సిరిపాడు ఫైనాన్స్ ఇది మామూలుగా సిరిపాడు గుండాపీసు మా మనవరాలకి విజయవాడ పోతే 6 లక్షలు అవుతాయి అన్నారు. 6 లక్షలు అవుతాయంటే బైకు ఇల్లు తనఖా పెట్టినాం. 4 కాడ 4 లక్షలు ఎయిర్పోర్ట్ తెచ్చినాం. మా కొడుకు నాకు తెలియదు. మా కొడుకు ఏంటంటే తాగుతుండలేదు, ఏంటి తాగుతుండలే అనుకున్నా. అమ్మాయి బతుకుదు అంటే తిరుపతి పోయినాం. తిరుపతి పోతే ఇక్కడ నుంచి 5 లక్షలు తీసుకొని పోయినాం. తిరుపతి భాగంలో నీసల్ మేనే అట్లా చేరినాం. వాళ్ళు లేడీస్ ఇద్దాడా చిన్న 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ తక్కువ చేసుకుపోయినారు. చేస్తాం 10 నిమిషాలు అనమన్నారు. 10 నిమిషాలు ఆదివారం సోమవారం నైట్ చేస్తాంలే అన్నారు. అయిపోయింది. ఇవాళ వస్తారు, బయలుదేరేస్తారు. మార్కాపురం వచ్చారంట. అది అయితే మళ్ళీ వాళ్ళ డబ్బులు ఇచ్చేసినాం. లేకపోతే మళ్ళీ మేము అడుక్కునేవాళ్ళం అనమాట. ఉండవాస్తాం అది. అందుకని ఇంకేది మేము మర్చిపోతామని మేము మర్చిపోము. మళ్ళీ 25 లక్షలు పథకం పెట్టిండు. అది ఆరోగ్యశ్రీ కదా మళ్ళీ ఇచ్చారు. ఇంకంతకంటే మాకు జ్ఞాపకం ఏది లేదు. అది ఉండవాస్తాం. అది ఇంకొక 20 నిమిషాలలో ఒక గంట పట్టి తెస్తే టీవీలో చూపించామండి మా మనవరాల్ని. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.